వెల్కమ్ బ్యాక్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎంపీ ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో పర్యటించారు. బీజేపీ శ్రేణులతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రక్రియలో చనిపోయిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను మాత్రమే తొలగిస్తారని, స్థానిక ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. మల్కాజ్గిరి అసెంబ్లీలో ఈరోజు ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో BLA 2 ఏదైతే ఉన్నారో BLA నెంబర్ 2 అన్ని రాజకీయ పార్టీలకు BLA 2 ఉంటారు. వాళ్లకు ఏ విధంగా ఎస్ఐఆర్ లో పాల్గొనాలి, ఏమేమి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. BLAs 2 వాళ్ళు ఉంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. BLOs అందరూ కూడా ప్రభుత్వ అధికారులు కాబట్టి, ప్రభుత్వ అధికారంలో ఉన్న BLOs ఉంటారు కాబట్టి ఏ ఒక్క ఓటు కూడా ఎవరు కూడా తీసే ప్రయత్నం చేయరు. ఏ ఓటు కూడా తప్పుడుతోని దాంట్లో చేసే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ అధికారులతో ఉంటారు, BLOs తోని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి ఈరోజు ఏదో మైనార్టీలు ఓటు తీసేశారనో అదేదో చెప్తా ఉన్నారు. ఇది చాలా పొరపాటు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్లో భయాన్ని సృష్టిస్తా ఉన్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీలో ఈరోజు ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో BLA 2 ఏదైతే ఉన్నారో BLA నెంబర్ 2 అన్ని రాజకీయ పార్టీలకు BLA 2 ఉంటారు. వాళ్లకు ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గుడిసెల్లో ఉన్న వాడికైనా, 1,00,000 కోట్ల ఆస్తులు కలిగినకైనా ఒకటే ఓటు కల్పించి ఈ దేశ భవిష్యత్తును మార్చగలిగేటువంటి శక్తి ఓటుకు మాత్రమే ఉందని చెప్పి ఓటు హక్కు కల్పించడం మాని, భారత రాజ్యాంగం అందరూ ఓటు హక్కును కల్పించే బాధ్యత, దాన్ని సద్వినియోగం చేసేటువంటి హక్కును కూడా కల్పించింది. కానీ ఈ 76-77 సంవత్సరాల చరిత్రలో అనేక రకాల అవకతవకలు, మా ఓటు లేదు, మా ఓటు తీసేయబడ్డది, మా ఓటు ఇక్కడ లేదు, మా ఓటు అక్కడ ఉన్నది, ఒక్కొక్క మనిషికి 3 ఓట్లు అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. కేవలం మోదీ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సింగరేణి ఎగ్జిక్యూటివ్